హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్కి స్వాగతం. ఈరోజు మనము ఒక మంచి టాపిక్ డిస్కస్ చేస్తున్నాము టాలీ ప్రైమ్ న్యూ వెర్షన్లో. అది ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హోటల్ అనుకోండి. ఆ హోటల్లో మనము టిఫిన్ అనేది మనకి కస్టమర్స్కి మనము సర్వ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చపాతీ ఉంటుంది. అదేవిధంగా మనకు చపాతీ చేయాలంటే వీట్ అవసరం ఉంటుంది. ఆ వీటితో పాటు ఆయిల్ కూడా అవసరం ఉంటుంది. ఓకే, సో వీటి ట్రాన్సాక్షన్స్ని హోటల్ మేనేజ్మెంట్లో ఏ విధంగా చేస్తారు టాలీలో అనేది ఈరోజు మీ క్లాస్లో చెప్పబోతున్నాను. ఓకే, సో అంతకుముందుగా మనం ప్రాబ్లం ఒకసారి చూద్దాం. సో ఆ హోటల్లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి పర్ మంత్కి, ఎంత ట్రాన్సాక్షన్, ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒక చపాతీ మీద మనము ఎంత ప్రాఫిట్ గెయిన్ చేసుకోగలము, మనం పర్చేజ్ చేసేటప్పుడు వీట్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఎంత పర్చేజ్ చేస్తున్నాము, మనం ఎంత ప్రాఫిట్తో కస్టమర్స్కి సర్వీస్ చేస్తున్నాము మార్కెట్లో అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఓకే, సో అంతకుముందుగా ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూస్తే ప్రాబ్లం నెంబర్ 9, సహారా అనే ఒక హోటల్ అనమాట. ఆ హోటల్ వాళ్ళు 7 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఫర్నిచర్ 1,50,000 పెట్టి పర్చేజ్ చేశారు. రూమ్ అడ్వాన్స్ 75,000కి రూమ్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ 10,000, లీగల్ ఛార్జెస్ 25,000, శాలరీస్ 10,000, రెంట్ 5,000, మెషినరీ 40,000, తర్వాత టెలిఫోన్ బిల్ 4,000, ల్యాండ్ 50,000, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 20,000, మిస్లైన్ ఎక్స్పెన్సెస్ 2,000, వేజెస్ 5,000. ఇవన్నీ పర్ మంత్లో జరిగే ఎక్స్పెన్సెస్కి ఆ హోటల్కి. అదేవిధంగా వాళ్ళు ఏం సర్వ్ చేస్తున్నారు ఆ హోటల్లో అంటే, ఓకే, ఫస్ట్ వాళ్ళు ఏంటంటే పర్చేజ్ ఆఫ్ వీట్, క్యాష్కి వీట్ అనేది పర్చేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1200 kgs పర్చేజ్ చేశారు. రేట్ వచ్చేసి 25 రూపీస్. సో మనం చూస్తే ఇక్కడ 1 kgకి 20 పీసెస్లు అనేది తయారవుతున్నాయి. ఆ లెక్కన మనం ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా అనేది చూస్తాం. సేల్స్ టు చపాతీ సేల్ చేస్తున్నాము కస్టమర్స్కి. ఎన్ని 19,000 పీసెస్. ఎంత రేటుకి? 8 రూపీస్కి. అంటే మనకి ఎంత పర్చేజ్ చేసేప్పుడు పడుతూ ఉంది, మనం ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తూ ఉన్నాం అదే చూసుకోవాలి. ఆయిల్ పర్చేజ్ చేసాము 350 kgs 50 రూపీస్తో. ఆయిల్ కన్జ్యూమ్డ్ ఎంత ఉపయోగించాము, 250 kgs యూజ్ చేసాము. సో ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ని ఎలా ఎంటర్ చేయాలనేది మనము ఈ యొక్క ప్రాబ్లంలో చేసిన తర్వాత మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అనేది ఒక ఐడియాకు మనకు వచ్చేస్తుంది. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాలీ. ఇక్కడ సహారా హోటల్ అని నేను ముందుగానే క్రియేట్ చేసేసుకున్నాను. మీకు ఎలా చేయాలని ఇదంతా మీకు ముందే ప్రాసెస్ తెలుసు కాబట్టి. అదేవిధంగా లెడ్జెస్ కూడా ముందే చేసుకున్నాను. ఓకే, ఎందుకంటే ఎక్కువ లెంత్ వీడియోతో మీకు చూసుకోవడానికి బాగుండదు కాబట్టి, ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసే ప్రాబ్లమ్స్ చూసాము కాబట్టి కొత్తగా ఏం లేవు కాబట్టి నేను ముందే క్రియేట్ చేసి చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్లోకి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత లెడ్జెస్లోకి వెళ్తున్నాను. సో ఈ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అండర్లో మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది, అది మీకు తెలిసిందే. తర్వాత క్యాపిటల్కి అండర్లో క్యాపిటల్ అకౌంట్ వస్తుంది, ఇది మీకు కూడా తెలిసిందే. తర్వాత క్యాష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, సో ఇది మనం ఫిక్స్డ్ అసెట్స్ కింద తీసుకున్నాము. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్, ఇది బిజినెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. తర్వాత ఫర్నిచర్, ఇది బిజినెస్కి ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. తర్వాత ల్యాండ్, ఇది కూడా బిజినెస్కి ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. లీగల్ ఛార్జెస్, ఇది బిజినెస్కి ఎక్స్పెన్సెస్ అవుతుంది. మెషినరీ, ఇది బిజినెస్కి అసెట్ అవుతుంది. తర్వాత మిస్లైన్ ఎక్స్పెన్సెస్, ఇది బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్గా ఉంటుంది. పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్ తీసుకున్నాం. రెంట్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకున్నాం. రూమ్ అడ్వాన్స్ కరెంట్ అసెట్స్ తీసుకున్నాము. సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకున్నాం. సేల్స్ అకౌంట్ తీసుకున్నాం. టెలిఫోన్ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకున్నాం. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకున్నాం. వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకున్నాం.
సో దీంట్లో కొన్ని 2 or 3 లెడ్జెస్ అనేది ఉండవు, బట్ అవి కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, వాటితో ఏం ప్రాబ్లం లేదు మనకి. ఓకే, మరి ఇంకా ఐటమ్స్ ఏమున్నాయి యూనిట్స్కి వెళ్ళి మనకి ప్రాబ్లంలో చూస్తే కేజీస్ పీసెస్ ఉన్నాయి కాబట్టి అవి రెండు క్రియేట్ చేసుకున్నాను. కేజీస్కి కిలోగ్రామ్స్, పీసెస్కి పీసెస్. స్టాక్ ఐటమ్స్ చపాతీ, ఆయిల్, వీట్, ఈ 3 క్రియేట్ చేసుకున్నాను. సో ఏది పీసెస్ ఏది కేజెస్ అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఈ పీసెస్ దీని యొక్క పర్సంటేజ్ వచ్చేసి 12% ఇచ్చున్నాను. ఓకే, ఆయిల్ ఇది కూడా 12%, కేజీస్ ఇది కూడా 12% ఇచ్చున్నాను. జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి, మీకు రియాలిటీలో మీరు వర్క్ చేసే సిచ్యువేషన్ బట్టి మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. చేస్తున్నాను. సో ఇది కూడా 12% ఇచ్చున్నాను. ఓకే, ఎస్కేప్. మీకు అర్థం అవ్వాలంటే మనం ఎంట్రీస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఓచర్స్లోకి వెళ్తున్నాను. మనం ఎలాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ చేసినా ఫస్ట్ మనకి క్యాపిటల్ అనేది బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి F6లో పోస్ట్ అవ్వాలి. రిసిప్ట్ క్యాపిటల్. సో 7 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. క్యాష్ సేవ్. తర్వాత ఫర్నిచర్ పర్చేజ్డ్. సో ఇది బిజినెస్కి అసెట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి క్యాష్కి F5 పేమెంట్ తీసుకోవాలి. ఫర్నిచర్. సో ఇక్కడ వచ్చేసి రేట్ ఎంత, 1,50,000. సో ఇక్కడ అన్ని ఎక్స్పెన్సెసే కాబట్టి నేను అన్ని డెబిట్ చేసుకుంటున్నాను, సపరేట్ లేకుండా. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ అని నాకు మైండ్కి తెలుసు కాబట్టి నేను అన్ని డెబిట్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు ఒక్కొక్కటి చేసుకున్నా ప్రాబ్లం లేదు. రూమ్ అడ్వాన్స్ 75,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ 10,000. తర్వాత లీగల్ ఛార్జెస్ 25,000. తర్వాత శాలరీస్ 10,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. రెంట్ 5,000, మెషినరీ 40,000. రెంట్ 5,000, మెషినరీ 40,000. తర్వాత కొంచెం అండర్కి వద్దాం. టెలిఫోన్ బిల్ 4,000, ల్యాండ్ 50,000. టెలిఫోన్ బిల్ 4,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ల్యాండ్ 50,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 20,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. మిస్లైన్ ఎక్స్పెన్సెస్ 2,000. తర్వాత వేజెస్ 5,000. సో ఈ విధంగా అన్ని ఎక్స్పెన్సెస్ కాబట్టి నా మైండ్కి తెలుసు కాబట్టి ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అని మీకు కూడా బాగా ఐడియా ఉంటే మీకు ఎక్స్పెన్సెస్ కాబట్టి అన్ని పేమెంట్లను వేసుకుంటారు, ఒక్కొక్కటి సపరేట్గా లేకుండా. ఇప్పుడు క్రెడిట్ క్యాష్ తీసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా ఎస్ సేవ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముందో చూద్దాం. సో పర్చేజ్ ఆఫ్ వీట్. సో పర్చేజ్ చేస్తున్నాం అంటే క్యాష్గా ఊహించుకోవాలి మనం. సో F9లో ఎంటర్ చేసుకోవాలి. పర్చేజ్లో క్యాష్ ఊహించుకుందాం. పర్చేజ్. సో ఏం పర్చేజ్ చేసాము మేము క్యాష్కి అంటే వీట్ ఎంత 1,200 kgs. రేట్ వచ్చేసి 25 రూపీస్. తర్వాత ఇక్కడే ఇంకొకటి ఉంది ఆయిల్ పర్చేజ్, ఇది కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఆయిల్ ఎంత 350 kgs 50 రూపీస్ మళ్ళీ సపరేట్గా లేకుండా 350 kgs 50 రూపీస్. ట్యాక్స్ ఇస్తున్నాను సిజిఎస్టీ. సిజిఎస్టీ క్రియేట్ చేయలేదు కదా, ఆల్ట్ సి ఇచ్చి ఇక్కడే క్రియేట్ చేస్తున్నాను. సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్. ఓకే, ఇక్కడ ట్యాక్స్ పడిందా పడలేదు. సో పడినప్పుడు మనము F11లో అసలు కంపెనీకి జిఎస్టీ నెంబర్ ఇచ్చామా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం జిఎస్టీ నెంబర్ ఇచ్చేసాము. సేవ్ చేస్తున్నాను కంట్రోల్ అంటే చెక్ చేసుకోవాలి ఒకసారి మనం క్యాష్ ఎందుకు పడలేదు క్యాష్ అనేది. తర్వాత క్యాష్ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ చేసి
ఇక్కడ అన్రిజిస్టర్డ్ ఉంది, దీన్ని రెగ్యులర్ పెట్టుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు ట్యాక్స్ పడుతుంది. ఇలాంటివన్నీ చిట్కాలు తెలుసుకోవాలండి మీరు రియాలిటీలో. నెక్స్ట్ ఆల్సీ ఇచ్చి హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, స్టేట్ ట్యాక్స్. సో టోటల్గా ఇక్కడ వచ్చేసి 53,200 మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. సేల్స్ ఆఫ్ చపాతీ అన్ని ఇక్కడ వచ్చేసి 19,000 పీసెస్ 8 రూపీస్కి సేల్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి, 1 కేజీకి 20 పీసులు అన్నప్పుడు 19,000 పీసెస్ నువ్వు సేల్ చేస్తున్నప్పుడు ఎన్ని కేజీల పిండి అవసరమైంది అనేది నువ్వు కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, అది మెయిన్ అనమాట. సో సేల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ F8 సేల్స్ క్యాష్కే తీసుకున్నాం, ఇక్కడ రెగ్యులర్ పెట్టండి. సేల్స్ చపాతీ 19,000 పీసెస్. సో ఇక్కడ ఎందుకు నెగిటివ్ చూపిస్తుంది అనేది తర్వాత చెప్తాను. ఇక్కడ వచ్చేసి 8 రూపీస్ సేవ్ చేస్తున్నాను, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ సేవ్. ఓకే, ఇప్పుడు మన దగ్గర స్టాక్ అనేది లేకుండా మనం సేల్ చేస్తున్నాం కాబట్టి, చపాతీలు అనేది లేకుండానే సేల్ చేస్తున్నాం కాబట్టి అది మన బిజినెస్కి నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. అంతకుముందు ఇక్కడ ఆయిల్ కన్జ్యూమ్డ్ ఉంది, తర్వాత సేల్స్ ఆఫ్ చపాతీ ఉంది. ఇవి రెండింటికి డిఫరెన్స్ ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి అదర్ వచ్చేస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత స్టాక్ జర్నల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వీట్. సో కంట్రోల్ ఎన్ ఇస్తే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. 19,000 పీసెస్ బై మన ప్రాబ్లంలో చూస్తే 1 కేజీకి 20 పీసులు అవుతున్నాయి, అంటే ఇక్కడ బై 20 ఇవ్వాలి. బై 20 ఇస్తే ఎన్ని కేజీల పిండి ఖర్చు అయిందో తెలుస్తుంది. సో ఎంతైంది, ఇక్కడ 950 కేజీల పిండి ఖర్చు అయింది. సో ఇక్కడ వీటి దగ్గర ఇద్దాం, అది 950. సో ఆటోమేటిక్గా రేట్ అదే తీసేసుకుంటుంది. ఆయిల్ ఎంత ఖర్చు అయిందో చూద్దాం. మనకు ప్రాబ్లంలో ఉంది కదా ఆయిల్ ఎంత ఖర్చు అయిందో. సో అది వచ్చేసి 250 కేజీస్ ఖర్చు అయింది. 250 కేజీస్, రేట్ అదే 50 రూపీస్ పడిపోతుంది. ఓకే, ఇటుపక్క మనం ఇక్కడ చూస్తే 1200 కేజీస్కి ఇదంతా 1200 కేజీస్ అయింది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 36,250 అయింది. ఇప్పుడు చపాతీ ఇక్కడ మనకి ఎందుకు నెగిటివ్ చూపిస్తుందంటే, మనం సేల్ చేసాం కదా, స్టాక్ మన దగ్గర లేకుండా సేల్ చేసాం కాబట్టి నెగిటివ్ చూపిస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం. చపాతీ ఇక్కడ వచ్చేసి 19,000 పీసెస్, రేట్ మనకి ఎంత పడింది అనేది తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తే 36,250 ఇక్కడ ఇస్తే 36,250 మనకి ఎంత పడింది, ఇక్కడ 1.91 పైసా మనకు పడింది. కానీ మనం ఎంతకు సేల్ చేసాము ఇక్కడ అంటే 8 రూపీస్కి సేల్ చేసాము. ఓకే, ఇంత ప్రాఫిట్ అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది మ్యాక్సిమం. ఓకే, 8 రూపీస్ అంటే మనం మ్యాక్సిమం 6.8 పైసాకు మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఓకేనా, మనకు పడింది మాత్రం 1.91 పైసనే మనకు పడింది. సో ఈ విధంగా హోటల్లో మనము ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాము అనేది మనకు ఈ ప్రాబ్లంలో చెప్పడం జరిగింది. సో టోటల్గా మనం నెట్ ప్రాఫిట్లో ఉన్నామా నెట్ లాస్లో ఉన్నామా చూద్దాం. ఎస్కేప్ ఇచ్చేద్దాం, ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్దాం. ఆల్ట్ F ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, పర్చేజ్ చేసేప్పుడు 47,500కి పర్చేజ్ చేసాము, సేల్ చేసేప్పుడు 152,000కి సేల్ చేసాము. మనకి వేజెస్ చేసి 5,000 జరిగింది, రిమైనింగ్ అని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 56,000 జరిగింది. ఇలా మొత్తం జరగగా నెట్ ప్రాఫిట్ 54,750 రూపాయలు మనం నెట్ ప్రాఫిట్లో ఉన్నాం. సో ఈ విధంగా మనము హోటల్ మేనేజ్మెంట్లో మనము ఏదైనా మనము టిఫిన్ వాటి మీద కావచ్చు, వీటి మీద కావచ్చు, ఆయిల్ మీద కావచ్చు, ఏ విధంగా మనకు ఎంత పడుతుంది, మనం ఎంత ప్రాఫిట్ సేల్ చేసుకోవచ్చు అనే క్యాలిక్యులేషన్స్ మనం ఈజీగా టాలీ ప్రైమ్లో చూడవచ్చు. ఓకే, మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ మన యొక్క ఛానల్ నుంచి మీరు పొందగలరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.